హియర్ మన ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రల్ x to the power of 9 ప్లస్ 9 to the power of x ప్లస్ 9x dx. దీన్ని 3 మార్క్స్ సమ్ కింద ఇవ్వచ్చండి. ఇప్పుడు ఫస్ట్ మనం యాక్చువల్గా కొన్ని రూల్స్ నేర్చుకున్నాం. ఇంటిగ్రల్ f of x ప్లస్ ఆర్ మైనస్ g of x ప్లస్ ఆర్ మైనస్ h of x అప్ టు స్వాన్ dx. అంటే ఏవైనా కొన్ని ఫంక్షన్లు ప్లస్లో కానీ మైనస్లో కానీ ఉంటే దానికి ఓవరాల్గా ఇంటిగ్రేషన్ ఎట్లా చేయాలి అంటే ఇంటిగ్రల్ f of x dx ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ఇంటిగ్రల్ g of x dx ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ అప్ టు స్వాన్. అంటే విడివిడిగా దాన్ని ఇంటిగ్రేషన్ చేసుకునే ఫెసిలిటీ మనకి రూల్స్లో ఉంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ కింద నేను ఈ రూల్ స్టెప్ని అప్లై చేస్తున్నాను. ఇంటిగ్రల్ x to the power of 9 dx plus integral 9 to the power of x dx plus integral 9x dx. ఈ విధంగా విడివిడిగా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇంటిగ్రల్ x to the power of 9 dx కి సూటబుల్ ఫార్ములా వచ్చి ఇంటిగ్రల్ x to the power of n. Integral x to the power of 9 is in the form of integral x to the power of n. So integral x to the power of n की formula వచ్చి x to the power of n plus 1 by n plus 1 plus c. This is the formula for integral x to the power of n. As it is గా integral x to the power of 9 కూడా సేమ్ ఫార్ములా కనుక మనం అప్లై చేస్తే ఇంటిగ్రల్ హియర్ n is nothing but 9. x to the power of 9 plus 1 by 9 plus 1 ఎనఫ్. రెండోది ఇంటిగ్రల్ 9 to the power of x కి ఏ ఫార్ములా వర్తిస్తుంది? ఇంటిగ్రల్ 9 to the power of x కి వచ్చి ఇంటిగ్రల్ a to the power of x అనే ఫార్ములా సూట్ అవుతుందండి. ఇంటిగ్రల్ a to the power of x కి ఫార్ములా a to the power of x by log a. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ a to the power of x. ఆ ఫార్ములా ప్రకారం a 9 అవుతుంది ఇక్కడ. సో ఆ 9 అనే ఫార్ములా ప్రకారం ఏ 9 తీసుకుంటే కనుక 9 to the power of x by log 9 ప్లస్ మరి ఇక్కడ తీసుకుంటే మనకి ఇంటిగ్రేషన్లో ఒక రూల్ ఉందండి. ఏంటా రూలు? ఇంటిగ్రల్ సమ్ కాన్స్టెంట్ k ఇంటూ f of x dx. అంటే ఏదైనా ఒక కాన్స్టెంట్ ఫంక్షన్తో మల్టిప్లై అవుతూ ఉంటే ఆ కాన్స్టెంట్ని బయట పెట్టేసి అంటే k ఇంటిగ్రల్ f of x ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఇంటిగ్రల్ 9x 9 అనేది xతో మల్టిప్లై అవుతుంది కాబట్టి 9 బయటికి తీసుకొచ్చేస్తే సో 9 కనుక బయటికి తీసుకొచ్చేస్తే 9 ఇంటిగ్రల్ x dx. మరి xకి ఎలాగంటే ఇంటిగ్రేషను ఇది కూడా x పవర్ n ఫార్ములా వర్తిస్తుంది. ఎందుకంటే x నెత్తి మీద x పవర్లో ఏమి లేకపోతే కనుక 1 ఉందనుకుంటే దిస్ ఈజ్ సేమ్ యాజ్ x to the power of n ఫార్ములా. x to the power of n ఫార్ములా ప్రకారం మనం దాన్ని చేస్తే సరిపోతుందండి. ఫైనల్ స్టెప్ వేద్దాం. x to the power of 9 plus 1 అంటే x to the power of 10 by here 10 ప్లస్ దీన్ని 9 to the power of x నేను చేయలేం కాబట్టి 9 to the power of x అని వేసేస్తున్నాను. log 9 ప్లస్ 9 ఇంటూ దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x to the power of n కాబట్టి x to the power of n కి x to the power of n plus 1 by n plus 1 కాబట్టి x to the power of 1 plus 1 by 1 plus 1. దెన్ ఫైనల్లీ మూడిటికి కలిపి ఒక ప్లస్ c వేసుకుంటున్నానండి నేను. సో ఫైనల్ స్టెప్ ఈస్ x to the power of 10 by 10 plus 9 to the power of x by log 9 plus 9 into x square that is 1 plus 1 2 కాబట్టి x square by 2 plus c. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి.